బ్రేకింగ్ న్యూస్ ప్రమాద మంచున నిలుస్తోంది అవుకు జలాశయం. నంద్యాల జిల్లాలో ఉన్న అవుకు రిజర్వాయర్ రివిట్మెంట్ కుంగడంపై ఇప్పుడు స్థానికులు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రివిట్మెంట్ కుంగిన తిమ్మరాజు చెరువు ప్రాంతంలోనే మళ్లీ రివిట్మెంట్ కుంగడంపై భయాందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. గతంలో రివిట్మెంట్ కుంగడంతో నల్లమట్టితో పూడ్చి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు అధికారులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ రివిట్మెంట్ కుంగడంతో ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జలాశయంలో ప్రస్తుతం 4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రివిట్మెంట్ కుంగడంతో లోతట్టు ఉన్న 66 గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు జలాశయాలన్నీ కూడా నిండు కుండల్ని తలపిస్తున్నాయి. ఇందులో భాగంగానే అవుకు రిజర్వాయర్ కూడా భారీగా వరద నీరు పోటెత్తుతోంది. అయితే గతంలో కూడా అవుకు రిజర్వాయర్ రివిట్మెంట్ కుండడంతో అప్పుడు కొంచెం నల్లమట్టి తీసుకొచ్చి దాన్ని పూడ్చారు, కానీ మరమ్మతులు చేపట్టారు. ఇప్పుడు మళ్లీ భారీ వరద రావడంతో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అవుకు రిజర్వాయర్ దగ్గర మళ్లీ రివిట్మెంట్ కుంగడంతో దాని కింద ఉన్న దాదాపు 66 గ్రామాల ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఎప్పుడు ఏ క్షణాన ప్రమాదం పొంచి ఉందో అంటూ భయంగా వాళ్ళు అధికారులకు విన్నవిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అధికారులు ఆ అవుకు రిజర్వాయర్ రిపేరింగ్ పనులు చేపట్టాల్సిందిగా వాళ్ళు కోరుతూ ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు దాన్ని తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రివిట్మెంట్ కుంగడంతో దానికి శాశ్వత ప్రాతిపదికన రిపేర్లు చేయించాలంటూ 66 గ్రామాల ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తోంది నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ కి సంబంధించిన దృశ్యాలు. అవుకు రిజర్వాయర్ ఇప్పుడు ప్రమాదపు అంచున నిలుస్తోంది. రివిట్మెంట్ కుంగడంపై ఇప్పుడు అక్కడున్న గ్రామాల ప్రజలందరూ కూడా తీవ్ర భయభ్రాంతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా రివిట్మెంట్ కుంగడంతో అప్పుడు నల్లమట్టితో పూడ్చి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం మళ్ళీ అక్కడే రివిట్మెంట్ కుంగడంతో అసలు ఏం జరుగుతోంది, దీనికి శాశ్వత పరిష్కారం కోరుతూ ఉన్నారు. దీని కింద దాదాపుగా 66 గ్రామాల ప్రజలు ఉంటున్నారు. ప్రస్తుతం జలాశయంలో అయితే దాదాపు 4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రివిట్మెంట్ కుంగడంతో దాని కింద ఉన్న 66 గ్రామాల ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందోనని భయభ్రాంతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి దానికి ఒక శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని వాళ్ళంతా కోరుతూ ఉన్నారు. కింద స్టెప్ పై స్టెప్ చూడు.